మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత 2 మ్యాచ్ల్లో అలవోకగా గెలిచిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం జరిగిన గ్రూప్ 1 పోరులో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. ముఖ్యంగా తన అనుభవాన్నంతా రంగరించిన సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్జన్ కాప్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీ షాట్లతో విరుచుకుపడింది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించిన షఫాలి వర్మ 15 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోర్ గా నిలవగా, దీప్తి శర్మ అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ పర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్ సాగే కొద్దీ 19 బంతులతో రెచ్చిపోయిన దక్షిణాఫ్రికా బౌలర్స్ లో మార్జన్ కాప్ అలాగే షబ్నమ్ ఇస్మాయిల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలిచింది. ఓ పక్క ఒంటరి పోరాటం చేసిన భారత స్పిన్నర్ నల్లపరెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, మరోవైపు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మార్జన్ కాప్ బౌండరీలు సిక్సర్లతో హోరెత్తించింది. 45 బంతుల్లో 81 పరుగులతో అజయ్ నిలిచిన మార్జన్ కాప్ చివరి వరకు నిలబడి తన జట్టును విజయ తీరాలకు చేర్చింది. మార్జన్ కాప్ కు తోడుగా తస్మాన్ బ్రిడ్స్ 40 పరుగులు చేసి చక్కటి సహకారాన్ని అందించింది. గురువారం జరగనున్న తదుపరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.